యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. చివరి వచనం. కాబట్టి హెబ్రోను యపున్నే అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. ఆమేన్. చక్కగా తలలు పైకెత్తో మంచి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా అని ప్రస్తావించాడు. యెఫున్నె కుమారుడైన కాలేబుకు అది స్వాస్థ్యముగా ఇవ్వబడిందని మనం చూస్తున్నాం. గత వారంలో యెహోషువ కాలేబుల గురించి ఒక చిన్న ధ్యానం మనం చేసి, యెహోషువ దీవించి ఇచ్చేవాడయ్యాడు, కాలేబు అర్హుడై అందుకోగలిగిన స్వాస్థ్యంలోకి వచ్చాడు అని మాటల ద్వారా మనం ధ్యానం చేశాం. ఈ పూట నేను మీ దృష్టికి తేవాలి అనుకుంటుంది ఏంటంటే, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రావిన్స్, అది ఓ కఠినమైన ప్రాంతం. నువ్వు పెద్దోడు కదన్యా, ఫస్ట్ నుంచి ఉన్నావు కదా, వయసు కూడా మీద పడుతుంది, ఇలాంటి కఠినమైన టార్గెట్స్ నీకు ఎందుకని పల్లపు మడుగులు ఏమండి, మా గోదావరి జిల్లాల లాగా ఇసిరితే పంట వచ్చేసే మూమెంట్, అలాంటి ప్రాంతాలను ఇవ్వాలని చూశాడు. గౌరవం కొద్దీ యెహోషువ ఆయన చాలా దృఢంగా, నాకెందుకన్నా ఇలాంటివి, కొండలు గుట్టలు రాళ్ళు కలిగిన బలమైన శత్రువుల ప్రాంతం నాకు ఇవ్వో, దేవుడు నాకు బలమునిస్తే వాళ్ళని ఓడించి దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఈజీ మనీ ఈ రోజున ప్రపంచానికి ఇష్టమై, ఇప్పుడు బెట్టింగ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక దరిద్రం ఉందంటే ఈజీ మనీకి అలవాటు పడ్డ దరిద్రం వల్లకే ఇదంతా. ఆకతాయి పిల్లలు కాదండి, ప్రొఫెషనల్స్ ఉన్నారు దరిద్రంలో. వాళ్ళ చదువు, వాళ్ళ జ్ఞానం, ప్రపంచం వాళ్ళకి దాసోహం అవ్వాలి, అంత నాలెడ్జ్ ఫెలోస్ వాళ్ళు దీనికి దాసోహం అయిపోయారు. జీవితాలు చిత్రమైపోయినాయి. ఇప్పటికీ ప్రపంచంలో క్రేజియస్ట్ న్యూస్ ఏంటంటే లాటరీయే. లాటరీ అంటే దానికోసం ఆ రోజు ఇంటికి కూర పట్టుకు వెళ్లకుండా నీళ్లు పోసుకొని తింటారని ఆ డబ్బులతో కూర కొనాల్సిన ఆ 50 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలతో కూడా లాటరీ టికెట్ కొనేసుకొని, ఏమో ఒకటి తగిలితే నేను కోటీశ్వరుని అయిపోతానని దాని మీద ఆశ పెట్టుకున్న భక్తులు భూమి మీద కుప్పలు తెప్పలు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రజలకి సులువైనటువంటి మార్గంలో డబ్బు కావాలి, అడ్డదారిలో బాగుపడిపోవాలి, కష్టం లేకుండా డెవలప్ అయిపోవాలి, ప్రయాస లేకుండానే బాగుపడిపోవాలి. ఇలాంటి పద్ధతులు బాగా అలవాటైపోయినాయి, ఇష్టమైపోయినాయి. కాలేబు ఈ తరానికి ఎంతో సవాలుకరంగా ఉన్నాడు. ఆ వయసులో ఏమండి, 85 సంవత్సరాల వయసులో అతను అంటాడు, నన్ను మోషే నమ్మి పంపించినప్పుడు నాకెంత బలమో నేటికంతే బలం, వచ్చుటకైనా పోవుటకైనా చూచుటకైనా యుద్ధము చేయుటకైనా నా బలం తగ్గల, కంటి చూపు తగ్గల, కాబట్టి నాకు ఏదైనా ఒక బలహీనమైన స్వాస్థ్యం ఇవ్వద్దు. ఇప్పుడు స్వాస్థ్యం ఇవ్వడం అంటే ఒక పట్టణం గెలవబడిన తర్వాత, ప్రాంతం గెలవబడిన తర్వాత, అది వీళ్ళు వశమైన తర్వాత ఆ రకంగా ఎకరం రాజత్వం కాదు. ఆ ఏరియా నీది అంటే అర్థం ఏంటంటే అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేళ్ళంతా ఓడించి తెచ్చుకోవాలి. యుద్ధం చేశాక దోపు సొమ్మును పంచిపెట్టినట్టు కాదు అది. ఈ ప్రాంతాలను కొట్టుకోసానే నువ్వు తీసుకుంటాం కాదు. యెహోషువ కాలేబుగా తీస్తే ఏమంటాడు, దేవుడు నాకు బలం ఇచ్చాడు, నేను వారిని వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటా, ఈ పర్లేదు నువ్వు. ఇంతకీ కిరియతర్బా అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? అర్బా అనేవాడు దాన్ని పరిపాలించేవాడు, ఆ కింగ్ పేరు. వీళ్ళెవరు? అనాకీయులు అని రాశాడు. అంటే నెఫీయుల సంతతి బ్యాచ్, ఉన్నత దేహులు, భారీ కాయులు. వాళ్ళని చూసి, ఓరు బాబోయ్ వీళ్ళు మనం తినేసేలా ఉన్నారు బాబు, నీ సమాచారం చెప్పారు కదా, ఆ బాపతోళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళు చాలా భారీ కాయలు, బలవంతులు,
వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి అట్లాగే ఉంటిమని భయపడిపోయారు 10 మంది. వాళ్ళకి ఆహారం అయిపోతాం, నవిలి మింగేస్తారు మమ్మల్ని అని భయపడిపోయారు వీళ్ళు. ఒక ఆయన రాసిన ఒక కామెంట్ ఏంటంటే, ఇజ్రాయేలీలు జనరల్గానే పొట్టోళ్ళు మరుగుజ్జోళ్ళు పెద్దలు ఉండరంట, వాళ్ళ దేహ తీరు ఈజీగా 6 అడుగులు ఉంటారంట అందరూ. దాన్ని ఎందుకు ప్రస్తావించాడంటే, ఈ 6 అడుగుల వాళ్ళకే వాళ్ళు ఉన్నత దేహులుగా, వీళ్ళు మిడతల్లాగా ఉంటే ఇక వాళ్ళు ఎట్టుంటారు లెక్కేసుకోమన్నాడు. 6 అడుగులోడు తనను తాను వాడి ముందు ఒక మిడత అనుకుంటే ఆడు ఎంత సైజు ఉంటాడు? ఇలాంటి భారీ కాయల ప్రాంతం, బలాఢ్యుల ప్రాంతం, యుద్ధశూరుల ప్రాంతం, 85 ఏజ్లో నాకు అది ఇవయా దేవుడు కృపిస్తే నేను వాళ్ళని కొట్టుకొచ్చి దాన్ని సాధించుకుంటాను. సిద్ధపరచబడ్డ స్వాస్థ్యమును ఎవరైనా ఆశపడతారు కదా. నువ్వు ఏరియా నీది అని వదిలేయి, నేను చూసుకుంటాను దాని గొడవ. వాళ్ళంటే యుద్ధం చేసి అనాకీలను ఓడించి దాన్ని చెర్రపట్టి దాని హెబ్రోను అని మరలా స్థాపించారు. నిజానికి దాని పేరు కిరియత్ అర్బా అని అక్కడ వ్రాయబడి ఉంది. అర్బానీయులు ఉండేవారు, అర్బా నుండి పరిపాలించాడు. అనాకీల ప్రాంతం అది, బలిష్ఠుల ప్రాంతం అది. దాన్ని చేజిక్కించుకున్నాడు, సాధించాడు, మొత్తానికి జెండా పాతాడు. ఇది సమాచారం. అయితే మనందరం గమనించవలసిన మాట ఏంటంటే, హెబ్రోను అనగానే మన మైండ్లోకి వచ్చేది ఏంటి? ఆదికాండం 13 చివరిలో అబ్రహాం గారు చేసిన పని. హెబ్రోన్ అనగా మనకు అనాయకులు మైండ్లోకి రారుగా. హెబ్రోన్ అనగానే ఈ కిరియత్ అర్బా మైండ్లోకి రాదుగా. హెబ్రోన్ అనగానే ఉన్నత దేహులు అక్కడ ఉండేవారు. హెబ్రోన్ అంటే మన మైండ్లోకి వచ్చేది ఏంటి? ఆదికాండం 13 ఆఖరి వచనం చదవండి. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. అంటే కాన్సెప్ట్ ఏంటి అక్కడ? నన్ను చూడండి, చెప్తాను. అబ్రాము అన్నిటినీ అందరినీ వదిలిపెట్టి తను చూపించే దేశానికి బయలుదేరి బాబంటే బయలుదేరి వచ్చాడు. తన ఊరు కాదు, తన దేశం కాదు, తన ప్రాంతం కాదు, తన ప్రయాణములో యాత్రలో భాగంగా వచ్చిన ఒక ప్రాంతం. మధ్యలో చెరపట్టబడ్డారు, బారినెత్తిపోయారు, కన్నీరు గరిచాడు, ప్రార్థనలు చేసుకున్నాడు. దేవుడు స్వాస్థ్యంగా మరలు అనుగ్రహించాడు. చాలా గొప్ప బహుమానాలు జరిమానాగా కట్టుకున్నాడు. ఆమె నీడను కూడా టచ్ చేయకుండా దేవుడు పవిత్రం కాపాడి మళ్ళీ ఈయన చేతికి అప్పగించాడు. ఈ దెబ్బకి ఐశ్వర్యవంతుడైపోయాడు. ఇంటి నిండా డబ్బు, జనం ఉన్నారు, పనివాళ్ళు, దాసులు దాసీలు వచ్చేసారు. ఇవి చాలదన్నట్టు దేవుడు తీసుకొని వెళ్ళి లోతు అబ్రహాముల మధ్య, పశువుల కాపర్ల మధ్యలో గొడవ వచ్చి అక్కడ రాసిన పదం నాకు భలే ఇష్టం, భయం రెండు. అబ్రహాము లోతును పిలిచి, మన ఆస్తి మనము కలిసి ఉండలేనంత విస్తరించింది అంటాడు. ఆ పదం ఆశ్చర్యము, ఆందోళన రెండు కలిగింది. వామ్మో, బంధాలను దూరం చేసే ఆస్తుల, కనకపోయినా కన్నోళ్ళ కంటే ఎక్కువగా పెంచుకున్నాడు కదా, ఈ స్థాయికి తీసుకొచ్చాడు కదా. హారాను దగ్గర నుంచి ఇదంతా కలిసి చేసినటువంటి విస్తరణే కదా. మన ఆస్తి ఎక్కువైపోయింది, కలిసి ఉండలేమరా బాబు, ఇప్పుడు విడిపోదాం. ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఉద్యోగాలు కానీ, జీతాలు కానీ, ఐశ్వర్యం కానీ బంధాలను దూరం చేసేదైతే అదే దూరంగా ఉంటే బెటర్ అనిపించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే డబ్బులు ఎంత తక్కువ ఉపయోగపడతాయో ప్రపంచానికి కరోనా టైంలో బాగా తెలిసి వచ్చింది. ఆ మధ్య విపరీతమైన ఆర్టికల్స్ రాసేవారు, నేను కూడా రాశాను కొన్ని. కరోనా నేర్పిన పాఠాలని. ఓరి నాయన, మామూలు కాదు. వద్దంటే చేతులు కడుక్కోవటం నేర్చుకున్నారు జనం. యేసు ప్రభు కాలంలో చేయి కడుక్కోకుండా భోజనం చేసే పర్లేదని చెప్పిన ఒక వచనం ఆధారం చేసుకొని తెగదిరిగేసి తెగదినేసాడు ఒక్కొక్కడు. అలాంటిది అసలు వద్దంటే చేయి కడగటం, శానిటైజర్ బాటిల్ జోబులు వేసుకొని తిరగటం, మూతికో మౌస్ పెట్టుకొని 3-4 మౌసులు జోబులో పెట్టుకోవటం, ఎంత ఎదుటి కోసం. ఎవరు కనబడితే నీ దండం పెడతాం, తగ్గకు రాయి, తీసుకో పెట్టుకో అని ఆడికి ఇవ్వటం. అసలు ఎక్కబడితే అక్కడ కూర్చోపోవటం, ఏది పడితే అది పట్టుకోపోవటం.
అనవసరంగా ఎవడు నేను తాకే ప్రయత్నం చేయకపోవటం, ఆడే మీదకి వచ్చిన పారిపోవటం, ఎన్ని పద్ధతులు వచ్చేసినాయో. లేకపోతే అనవసరంగా ఎవడు పడితే చేకండి తాకటం, భుజం తట్టడం, పనికి మళ్ళీ లేచలేసే పాపిస్టోళ్ళందరికీ ఒక ఎక్కలేని మార్మోన్స్ వచ్చేసిన టైం అది. ఆ టైంలోనే ప్రపంచానికి తెలిసి వచ్చిన గుణపాఠం, డబ్బుతో మనం ఏం చేయలేము. ఎంత డబ్బున్నా బాబోయ్ దీనివల్ల ఏం వర్క్ అవుతుందో. ఇలాంటి అకరకరాని చుట్టముగా మారిపోయినటువంటి అన్యాయపు సిరి కోసమా బంధాలని, అనుబంధాలని, ఆప్యాయతలను పోగొట్టుకునేది అనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చిన సందర్భం ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, డబ్బు పెరుగుతుంటే, ఆస్తి పెరుగుతుంటే సంతోషమే, దేవునికి స్తోత్రం. ఒకసారి బంధాలను కూడా చూసుకోండి. ఏమైనా దూరం అవుతున్నాయో జాగ్రత్త పడిపోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మీరు పేదరికంలో, దిగువ మధ్య ధరలో ఏ పూట కాపాడట సావాలని ఎందుకు కోరుకుంటాం? మీరు దీవించబడాలి, వర్ధిల్లాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఆచరించబడాలి. అయితే బంధాలు, అనుబంధాలు కూడా అంతే బాగా ఉండాలి. ఈ ఈ ఈ ఆస్తి వల్లనే, ఈ సొమ్ము వల్లే మిగతా అన్నీ కోల్పోయే కాడికి ఇప్పుడు నోట్ల కట్టలు తిని ఎవడు బతుకుతాడు? ఎవడు కావాలి? విపరీతమైన దాహం అవుతుంది అనుకోండి, నీకు ఒక వాటర్ బాటిల్ కొనిపెట్టమని అడిగావు, లేవు. మరి ఒక వాటర్ ప్యాకెట్ అని ఇవ్వండి రాడు. ఒకడు వచ్చి అవి లేవు కానీ ఇదిగో ప్రియా పచ్చడి చేసామని తీసుకుంటే ఏం చేసుకోవాలా? మనకు అప్పుడు ఏం అవసరం అది కావాలి కదా. మంచి బిర్యానీ ఇస్తాను నీ బదులు అంటే నీకు దండం పెడతాను, బాటిల్ నీళ్ళు ఇవ్వరా? దాని స్థానం దేనికి రాదు కదా. డబ్బు అన్నీ చేయలేదు కదా. డబ్బు చాలా అవసరం. ద్రవ్యము అన్నిటికీ అక్కరకొచ్చును. అది అక్కర, ఆ పైది కాదు, అది అవసరాల వరకు. దేవునికి స్తోత్రం. అంతకు మించి దానికి స్థాయి లేదు. దానికి అంత స్థానం మనం ఇవ్వకూడదు. అందుకే డబ్బుని మనం ప్రేమించకూడదని కాన్సెప్ట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎందుకు ప్రబలిందంటే యేసుప్రభు చెప్పేది దానికి కారణం. ఏం కారణం చెప్పారంటే అది దేవుని స్థానంలో కూర్చుంటుందంట. ఒక భార్య కానీ, ఒక భర్త కానీ, స్నేహితుడు కానీ, భూమి మీద ఇంకే వస్తువు కానీ దేవుని స్థానం ఆక్రమించేంత దుర్మార్గ బుద్ధి దేనికి ఉండదు, డబ్బుకుంటుంది. అందుకనే ప్రభు అంటాడు, దేవునికి స్త్రీకిని అనలా, దేవునికి సిరికిని దాసులుగా ఉండలేమన్నాడు. అంటే నిన్ను దాసుడిగా మార్చి నీ మీద నెత్తి మీద కూర్చొని ఏలుబడి చేసే ఒక స్థాయి డబ్బు తీసుకుంటుంది. డబ్బుకి ఆ రేంజ్ ఉంది. సరదాగా, అంటే ఇది ప్రామాణికం కాదు, గొప్ప విలువైన పాయింట్ కాదు, ఊరక సరదాగా పిల్లల కోసం చెప్తాను ఒక పాయింట్. ఒక ఖరీదైనటువంటి మనిషి ఉండేవాడు మన విశాఖనగరంలో, మంచి డాక్టర్ గారు, బాగా లక్షలు సంపాదించే వ్యవహారమే కదా. ఏది మన డాక్టర్ ఎక్కడ ఉంది? దేవుని స్తోత్రం. అయితే ఒకసారి మేమందరం కలిసి కూర్చుని భోజనం చేస్తున్నాం. మా ఇంటికే వచ్చారు, కలిసి భోజనం చేస్తున్నాం. మన ఫెయిత్ ఆహారం చాలా ఇష్టపడి, ఎంత టేస్టీగా ఉంటుంది అబ్బాయి, భలే చేస్తారు అసలు అని మురిసిపోయి, తనకు ఆకలి తీరితే కూడా ఇంకో 2 ముద్దలు తినేవాడు, అంత ఇష్టపడేవాడు. చివరికి చారు ఉందా, రసం ఉందా అన్నారు. అయ్యా టమాటా రసం ఉందండి అంటే కొంచెం ఏమన్నారు. తాగి అమృతం పెట్టుండో తెలియదు కానీ బాబు ఇది బీభత్సంగా ఉంది అన్నాడు. ప్లేట్లో సగం ఉండిపోయింది, చేయగడిగేసాడు. అంత అమృతం అయితే ఎలా వదిలేసావు అన్నాను నేను. కాదు, నేను అది ఆర్డినరీ పీపుల్ లాగా ఇలా ప్లేట్తో తాగలేను కదా, నాకు ఉంటుంది. మీరెవరు లేకపోతే తాగేదాను, మీరందరూ సార్ మీకు డబ్బు వల్ల చాలా కష్టాలు వచ్చినాయి సార్ అంటే తల బాదుకొని ఏంటి ఆయన వల్ల మాడతావా చూడండి. మా పిల్లలు చూడండి చక్కగా కడుపు నిండా తాగేశారు. కొద్ది గొప్ప చేరు మిగిలితే గొంతులో పోసేసుకున్నారు, కానీ డస్ట్బిన్లో వేయలేసారు. వాళ్ళందరూ ప్లేట్ పైకి ఎత్తుకొని తాగేస్తే నాకు అలాగే అనిపించింది. కానీ సొసైటీలో మన స్థానం తాగలేనే నేను, నువ్వు అర్థం చేసుకోండి. ఐ డోంట్ అండర్స్టాండ్ మ్యాన్. కొంచెం ఏంటి సార్, బాగా అర్థమైంది సార్ మీ పరిస్థితి. అంటే డబ్బు చాలా చేస్తుంది సార్ జీవితంలో. నేను మీకు చెప్పే ఉపదేశం ఏంటంటే దేవుని స్థానాన్ని ఆక్రమించే దుర్మార్గ లక్షణం సిరికి ఉంటుంది. దానికి అంత రేంజ్ ఇవ్వకుండా తొక్కిపడేసే కెపాసిటీ మీ దగ్గర ఉన్నంతకాలం ఎన్ని కోట్లున్నా పర్లేదు. అదే నెత్తికెత్తి కూర్చుంటే దరిద్రం అంతకన్నా ఏమీ లేదు.
ప్రభు అందరినీ కాపాడుగాక. హల్లెలూయా. కనుక అబ్రాహాము గారు ఇంత ఐశ్వర్యం చేతిలో పెట్టుకున్నారు, బంధాలు దూరం అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు అంటాడు, నాన్న వాడు పచ్చని ప్రాంతాలన్నీ సెలెక్ట్ చేసుకు వెళ్ళిపోయాడు కదా, రాళ్ళు రప్పలు నీకు మిగిలించాడు కదా, పర్లేదు అయ్యా నాకు నువ్వు ఉన్నావు కదా అనే ఆశతో అబ్రాహాం ఉంటే దేవుడు అంటాడు, నాన్న నువ్వు నడు నీ ఇష్టం. నడిచాడు, నడిచిందంతా నీదే అన్నాడు. ఏం కలిసిపోయి కూర్చున్నాడు, ఇలా చూడమన్నాడు, చూసింది కూడా నీదే అన్నాడు. ఒరే ఇంకెలా చూసేది నాదంటే నీదే, మొత్తం నీకు ఇచ్చేసాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మన పాయింట్ ఏంటంటే నడిచినదంతా తనదే, చూసినదంతానే. అంత విస్తృతమైన ఆశీర్వాదం వస్తే కూడా అతడు హెబ్రోన్లో గుడారం వేసుకున్నాడు. ఆ మాటకి అర్థం హెబ్రోన్ అంటే సహవాసము అని. అంటే తను ఎక్కడ సెటిల్ అవ్వాలనుకున్నాడు, ఎక్కడ నివసించాలనుకున్నాడు, సహవాసం కావాలి. ఎందుకంటే సహవాసం కోల్పోయిన గాయం అప్పటికే ఉంది. ఉన్నదే అందరం కోల్పోయాం, ఇద్దరం బయటకు వచ్చాం, సరే కలిసి ఉన్నాం తండ్రి కొడుకులాగా అని వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆ వెళితే ఆ గాయం బాధిపిస్తూ ఉండగా ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని ప్రపంచానికి నేర్పారు అబ్రాహాం గారు. ఆయన ఆస్తి ఐశ్వర్యం వీటికంటే సహవాసం ముఖ్యం నాన్న. చూచినదంతా నీదే, నడిచిందంతా నీదే అని చెబితే కూడా సహవాసం అనేదాన్ని బెస్ట్. అంటే ఎక్కడ నీటి తీరువ ఉందో, ఎక్కడ నీటి లభ్యత ఉందో, ఎక్కడ స్కూళ్ళు కాలేజీలు మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరగా ఉందో అక్కడ ఎత్తుకుంటాం కదా. ఎవడమైనా సాధారణ జీవనం సాఫీగా సాగాలి, సౌకర్యంగా ఉండాలని ఎవడైనా కోరుకుంటాడు. కానీ అబ్రహాం కాన్సెప్ట్ ఏంటంటే ఎన్నిక సహవాసానికి ఏది దగ్గర ఉంటుంది, సహవాసానికి ఏది బాగుంటుంది అది చూసుకుంటున్నాడు ఆయన. మన మైండ్ సెట్ మారాలి కదా. ప్రభా హెబ్రోనులో అబ్రాహాంని గుడారం మీద నడిచి స్తోత్రం, నీకు ఏంటి ఇప్పుడు చెప్పు. హెబ్రోన్లో అబ్రాహాం గుడారం వచ్చిన నీ సంగతి ఏంటి? నీకు పలాని ఆక్సిజన్ టవర్స్లో ఒక మంచి ఫ్లాట్ దయచే, నీ చిత్తమైతేనే ప్రభా, మరి నేను ఇబ్బంది పెట్టను నిన్ను. బాబోయ్ మహాభక్తుడు. అంటే లోపల ఆశలు తేటగా కానవచ్చుచున్నవి. క్రైస్తవ భాషా సంస్కారం ప్రార్థనలు అడ్డుపడుతుంది తప్ప మనసుకి ఏది అడ్డుపడతలేదు. మొత్తం చెలరిగిపోయింది మనసు ఆల్రెడీ. ఈ పీరియడ్కి ఆక్సిజన్ టవర్. ప్రభు అందరినీ కాపాడుగా. మొన్న ఒకటి రోల్స్ రాయిస్ కారు మీద చేసి ప్రార్థన చేస్తున్నాడు. నేను అడిగిన ఫోటో ఉంది, ఎరా రోల్స్ రాయిస్ కారు వాళ్ళకి ప్రార్థన చేసాను స్థాయికి వచ్చారు, దేవుడిని నాశనం ఊరుకన్నా అలాంటి కారు నాకు ఇమ్మని చేస్తున్నాను అంటున్నాడు. వాళ్ళని దీవించావు ప్రభుత్వం, వాళ్ళ కోసం క్షేమము కాపుదలేమని ప్రార్థన చేస్తున్నాను. నేను వచ్చే నీ చిత్తమే తెల్లటి కారు ఇమ్మని ప్రార్థన చేసినట్టాడు. నేను అన్నంత పరలోకి వెళ్ళి ఉంటుందా అంటే ఆశిస్తున్నానన్నా అంటున్నాడు. ఇట్టంటి వాళ్ళు తయారయ్యారు. 10 ఆజ్ఞల మర్మమే ఆశలు జయించడం కదా. ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటి? 2 భాగాలు ఆజ్ఞలు అంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, మనిషిని ప్రేమించడం, రెండోది మొత్తం అంతే అదే. మొదటి 4 దేవుని ప్రేమించడం, తర్వాత 6 మనిషిని ప్రేమించడం. అందుకని మొత్తం అంతా ధర్మశాస్త్రమే ప్రేమ అని చెప్పాడు. ప్రపంచానికి ధర్మశాస్త్రం అంటే రూల్స్ కఠినం దుర్మార్గం, ధర్మశాస్త్రం అంటే ప్రేమరా బాబు ఏం లేదని చెప్పాడు యేసుప్రభు. ఇంకొక దేవుడు ఉండకూడదు, ఇంకొక నామం చేయకూడదు, బొమ్మని నన్ను ప్రేమించినప్పుడు నాన్నగారు ఇంట్లో ఉన్నారనుకో, నాన్నగారికి అన్నం పెట్టకుండా గుడ్ మార్నింగ్ చెప్పి పట్టించుకోండి, నాన్నగారి ఫోటో ముద్దు తెచ్చుకుంటాం బుర్ర ఉందా? నాన్న అక్కడ ఉన్నాడు అన్నం పెట్టురా అన్నంటే నాకు చాలా ప్రేమ అండి. మరి ముద్ద ఆడతాడా? నువ్వు ఫోటో ముద్దు పెట్టేసుకుంటా. విగ్రహారాధన అంటే అలాగా. నిజదేవు నేను ఉన్నాను కదా, నన్ను పూజించండి, ఆరాధించండి. మీ దగ్గర నేనేం ఆశపడతానని నేను ఇచ్చినాయే కదా, స్తుతించండి, ప్రార్థించండి అంటే నా మహిమను మీరు ఒక రూపానికి ఇస్తే నేను తట్టుకోలేను బాబు అన్నాడు ఆయన. మన భాషలో చెప్పాలంటే నాన్న అన్నం పెట్టకుండా ఫోటో ముద్దు తీసుకోవటం. దేవుని మీద ప్రేమ ఉండాలి చేయు, నీ దేవుని సన్మానించు, విశ్రాంతి తినడం కనపడుతుంది. దేవుని ప్రేమ ఉంటే మందిరికి వెళ్తాం. ఇవన్నీ లెక్కల. నెక్స్ట్ ఏంటి? దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం. ఇవన్నీ ఆయన ప్రేమిస్తే ఆడు సుమేలా దొంగిలిస్తావు, ఆయన ప్రేమిస్తే ఆడు కుటుంబానికి తాహాన్ని తలపెట్టి వ్యభిచారం ఎలా చేస్తావు, ఆయన ప్రేమిస్తే ఆడికి నష్టం కలిగించి అబద్ధ సాక్ష్యం ఆడు చెప్తావు. మిగతా అన్నీ మనిషిని ప్రేమించమని, మొదటి అన్ని దేవుని ప్రేమించమని. ధర్మశాస్త్రం అంటేనే ప్రేమ. దొంగతనం ఒక ఆశ, వ్యభిచారం ఒక ఆశ, అబద్ధ సాక్ష్యం ఒక ఏదో ఆశించే కదా దరిద్రం. సో ఆశలు జయించడమే ఆజ్ఞ. అసలు మేము ఆజ్ఞలను పాటించుచున్నాము అని చెప్పిన యవనస్తుడు ధనం వదిలిపెట్టడా? మరి చెప్పేవాళ్ళే
ఆడ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడంట, డబ్బు మీద మాత్రం ఆశ విపరీతంగా ఉందంట. అసలు ఆజ్ఞలు అంటేనే ఆశలు చేయించడం. యేసు రక్తం ఏం చేయం. మీరేం మాట్లాడతలేదు పెద్దగా, ఎందుకంటే సులువుగా ఆమె చెప్పే పాయింట్ కాదు కదా. దేవుడు నిన్ను దీవించునుగాక, ఇది సులువు. అన్నీ అంత ఈజీ కాదు కదా. ఆమె చెప్ప ఎలా చెప్పేస్తాం ఏంటి అనే పరిస్థితి ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాల సమాహారం హెబ్రోన్ అంటే. బంధాలకు మించిన, ఆమేన్, ఆస్తులకు మించిన ఒక ఆధ్యాత్మిక సహవాసానికి ఒక అద్భుతమైనటువంటి భావన హెబ్రోను. సో హెబ్రోన్ అనేది అబ్రహాము గారికి ఇవ్వబడిన ఒక స్వాస్థ్యం. స్వదేశమును స్వజమును విడిచి దేవుని విశ్వాసంతో బయలుదేరి యాత్ర చేస్తున్న క్రమంలో అబ్రహాము ఎక్కడ గుడారం వేసుకున్నాడు, ఎక్కడ బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేసుకున్నాడో ఆ ప్లేస్ హెబ్రోను. 23వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం చదువునానా. శారా కనాను దేశమందలి హెబ్రోనును కిర్యాతర్బాలో మృతి నొందెను. చదువునానా. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. చాలు నాన్న, ఈ ముచ్చటంతా మీకు ఇంత వివరంగా ఎందుకు చదివించానంటే, అతడు హెబ్రోన్లో గుడారం వేసుకున్నాడు, అక్కడే ఉండిపోలేదు కదా. అతను గుడారవాసి సాగుతా దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిపోవాలి అక్కడి. ఈ ప్రయాణంలో శారమ్మ చనిపోయింది. అతడు పరదేశిగా యాత్రికుడు ఉన్నాడు కనుక తనదంటూ భూమి ఏమి స్వదేశాన్ని వదులుకొని వచ్చాడు కదా. ఇప్పుడు ఎవరి భూమిలో పాతి పెడతాం? ఐశ్వర్యం ఉంది కానీ స్థిరాస్తులు లేవు కదా. పూటకి 400 మంది ఆ ఇంట్లో తిని బతుకుతున్నారు. హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భార్య చనిపోయింది, ఆమెను సమాధి చేయాలి, ఒక శ్మశాన భూమి ఇప్పించండి. వాళ్ళు లేచి నిలబడి, అయ్యా నీవు మా మధ్య మహారాజు లేవన్నా. నాకు ఎంత ఇష్టమైన కాన్వర్జేషన్స్ అది. ఏంటంటే ఆ దేశపు రాజు అబ్రహాము ఎదుట లేచి సాగిలపడి, నీవు మా మధ్యలో మహారాజుగా ఉన్నావు అన్నాడు. ఎవరైతే భార్య చనిపోతే పాతి పెట్టుకోవటానికి 6x3 జాగా లేక శవాన్ని వాకిట్లో పెట్టి వచ్చాడో, 6/3 స్థలం లేనోడు, యేసు రక్తమే జయం. ఆ దేశపు రాజుగారు సాగిలపడి, సార్ మీరు మా మధ్యలో మహారాజుగా ఉన్నాడు. ఒక రాజులాగా బతకటం అంటే డబ్బే భూమే కాదు కదా, అది జీవితం సార్. ఆ జీవన విధానం అది. ఆ రాజు నడకే వేరుగుంటుంది, గుర్రం మీద కూర్చుంటే లెక్క వేరుగుంటుంది. గుర్రం ఎక్కి ఇలా కూర్చుంటాడు, ఇట్లా చదువుతాడు. టీవీ ఆ లెక్కే వేరు ఉంటుంది అండి, ఆ నడకే కరెక్ట్గా ఉంటుంది. అందుకని రాజు వెడల రవితేజముగా ఎందుకంటారు? ఓ సూర్యుడు ఉదయించినట్టు ఉంటుందంట. ఆయన వస్తుంటే వెనకాల బ్యాచ్ మంది మార్బలం వ్యవహారం గొడవ. ఇప్పుడు మీ భాష అయితే ప్రోటోకాల్ కాన్వాయ్ గొడవ గోత్రం. ఒక రాజు వస్తే ఎట్లా ఉంటుంది? నేను గతంలో చెప్పాను కదా, సౌదీ వెళ్ళినప్పుడు ఆ కింగ్స్ ప్యాలెస్ దగ్గర నన్ను తీసుకెళ్ళి చుట్టూ తిప్పి చూపించారు. లోపల తీసుకెళ్ళరు కదా ఎలాగో. అదంతా తిప్పి చూపించినప్పుడు 200 ఎకరాల్లో ఉంది ఆ బాబు గారికి ఇల్లు. అందులో చిన్న జూ ఉంది, అందులోనే చిన్న రన్వే ఉంది, వారి ప్రైవేట్ జెట్ ఫ్లైట్ వచ్చేసేలాగా. ఇక అందులో లేని లేదు ప్రపంచం. ఏమన్నా ఇక్కడ ఇంట్లో జూ పెట్టుకోవటం ఎందుకు? చూడాలనిపించారు, చూడొచ్చు కదా. ఇంట్లో సింహాలు ఎందుకు బాబు? తింగరలో ఉన్నాడు ఏంటి అని నేను ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కడికి గోలా, ఏ కారేసుకు వెళ్ళిపోయి ఎక్కచ్చు కదా. ఇలాంటివన్నీ విన్న తర్వాత నన్ను గైడ్ చేస్తున్న వ్యక్తి 8 years పెద్ద ఆయన ఉంటారు, ఆయన తెలుగు ఆయన,
రాయలసీమ ఆయన. ఎందుకు అంకుల్ ఇదంతా ఇలాగా వేస్ట్గా అంటే అన్నీ చెప్పి అన్నీ మన అమాయక ప్రశ్నలను అయిపోయి క్లాస్ అన్నాడు. దట్స్ హౌ ఏ కింగ్ లివ్స్ అన్నాడు. రాజు అలా బతుకుతాడు రా, నీకులాగే జూకి వెళ్ళి సింహాన్ని చూస్తాడు రాజు కాదు. జూ కాలకాడికి వచ్చేయాలి రాజు అంటే ఎలాగుంటుంది. అయ్యో బాబోయ్, నాకు అది మబ్బిడిపోయిందనమాట. ఎందుకంటే లేదు మరీ అవసరమా, ఎందుకు జూ తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవటం ఎందుకు, రన్వే ఇంటి దగ్గర వేసేసుకోవటం ఎందుకు, కారు వేసుకెళ్ళిపోయి ఎక్కేయచ్చు కదా. నువ్వు ఎక్కుతావు, నీకు రోజుకు తేడా ఏముంది. నువ్వు కారు వేసుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కేస్తావు, నువ్వు అది రాజుగారు అలా కావదు. అంటే రాజరికం అంటే ఆ జీవన విధానం, అది డబ్బులు కావు. గుడిసెలో ఉంటున్నాడు, గుడారం వేసుకుంటున్నాడు, స్థిరాస్తులు లేవు, సంచార జీవనం, కానీ కింగ్, ఆ దేశపు కింగ్. బాబు మా ఆవిడ చచ్చిపోయింది, పాతి పెట్టుకుని శ్మశాన భూమి ఇప్పించగలరు అని దండం పెడతా అంటాడు. సార్ మీరు మహారాజుల్లో ఉన్నారు సార్, మీకేంటి సార్ తీసుకోండి, శ్మశాన భూములు అన్నింటిలో శ్రేష్టమని తీసుకోండి, మీ ఇష్టం అంటే. హెబ్రోన్ దగ్గర మక్పేలా గుహ అన్న పొలాన్ని 400 వెండి తోలాలు కొని దాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఇదంతా చెప్పడంలో నా తాత్పర్యం ఏంటంటే, ఇది వాళ్ళ హృదయానికి సంబంధించిన ఒక భావోద్వేగ ఎమోషనల్ బాండింగ్ ఉన్న ఏరియా అది. అది స్వాస్థ్యంగా పొందిన స్థలం. అక్కడ గుడారం వేసుకున్నాడు, అక్కడ బలిపీఠం కట్టుకున్నాడు. సాగిపోతున్న క్రమంలో మరణం సంభవిస్తే మళ్ళీ ఆ ప్రాంతాన్ని కొనుక్కొని దానికి ఎంత విలువ ఇచ్చారంటే, ఆ తదనంతకాలం ఎవరు చచ్చిపోయినా తీసుకొచ్చి అక్కడ పాతిపెట్టారు వాళ్ళు ఎక్కడున్నా. చివరికి యోసేపు కాలంలో కూడా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు రా, మళ్ళీ మన దేశం మనకి ఇచ్చేస్తాడు, తీసుకెళ్తాడు, నా ఎముకలు తీసుకెళ్ళిపోంటారా, తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పాతి పెట్టాలా. అంటే ఇశ్రాయేలీలకి అది చాలా హృదయానికి దగ్గరైన ప్రాంతం. సమాధులు ఉండే ప్రాంతానికి విశేషం ఏంటని మీరు అనొచ్చు. నెహెమ్యా కూడా రాజుగారితో, ఇటు మా ఊరు ఇటు మందిరం పాడు చేశారంటయ్యా, ప్రాకారం కూల్చారంటే, గుమ్మాలు తగలు పెట్టారంటయ్యా, కొంచెం దుఃఖంగా ఉందయ్యా, సెలవిత్తి వెళ్ళి బాగు చేసుకొస్తాను బాబు అన్నాడు కదా. ఆ మూమెంట్లో అతను వాడిన మొదటి పట్టణం, మా పితరుల సమాధులను పట్టణం పాడైంది. అది వాళ్ళ హృదయానికి చాలా ఒక భావోద్వేగ సంబంధం, ఎమోషనల్ నెట్ బాండింగ్ ఉంటుంది అలాగే. ఇప్పుడు నా పాయింట్ అంటే ఏంటంటే, అబ్రహాం గారికి స్వాస్థ్యంగా పొందింది, అబ్రహాం గారు గుడారం వేసుకున్నది, అబ్రహాం గారు బలిపీఠం కట్టింది. చివరికి ఈ యాత్రలో యాత్రికులుగా కాలం చేస్తే పాతి పెట్టాలని కోరుకున్న, శ్మశాన భూములలో శ్రేష్టమైనదిగా ఎంపిక చేసుకున్న ఆ మక్పేల గుహ ఉన్న ప్రాంతం హెబ్రోను, ఇవన్నీ కూడా ఇలాంటి అనుబంధాలు ఉన్నటువంటి తాతల కాలం ఉన్నది భూమి. అయితే వీళ్ళు ఏం జరిగింది, కాలక్రమంలో ఆదికాండం 15లో దేవుడు అబ్రహాముకి తెలియచేసినట్లు ఐగుప్తుకి వలస వెళ్ళారు. కరువు కాలంలో వలస వెళ్ళారు. వలస వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు, అక్కడే బతికేశారు, దానికి అలవాటు అయిపోయారు. దగ్గర 400 సంవత్సరాలు. వీళ్ళు కొంపగోడులోని వాళ్ళు కాదు, కానీ కరువు చెల్లిపోయారు అంతే. వీళ్ళు ఐగుప్తులో సెటిల్ అయిపోయిన 400 సంవత్సరాల కాలంలో ఇది అలా కాలుగా ఉండదు కదా, ఎవడెవడో ఆక్రమించేశాడు. ఈ ఏరియా అనాకీల చేతికి వచ్చింది. మీకు అర్థమైంది అనుకోవడమా? ఈ అనాకీల చేతికి వచ్చింది. వాళ్ళు ఎలాగో బలవంతులు కనుక వాళ్ళు దాన్ని మంచి పట్టణంగా డెవలప్ చేసుకున్నారు. ఇక వాళ్ళని తన్ని తెరవేసి దాన్ని లాక్కునేసి ఎవడికి లేని పరిస్థితి వచ్చేసింది. అనాకీల పేరు మీదే అర్బా అనే వాడు నాయకుడిగా రాజుగా పరిపాలించాడు కాబట్టి వాడి పేరు మీద కిరియత్ అర్బా అని పేరు పెట్టేసుకున్నారు. నా పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు బయలుదేరారు, ఇప్పుడు 40 ఏళ్ళప్పుడు, ఇప్పుడు 85 సంవత్సరాలు వచ్చింది, కష్టపడ్డారు, నడిచారు, అన్ని యుద్ధాల్లో ఉన్నారు. జీవిత చరమాంకం అనే మూమెంట్లో ఏదో ఒకటి తీసుకో, కొంచెం సుఖంగా కష్టం నేను మడుగుల ప్రాంతం అంటే కాలేబు అంటాడు, నీకు ఇష్టమైతే నాకు అది ఇప్పించు. అదే అన్న అక్కడ దుర్మార్గులు ఉన్నారు, బలాఢ్యులు, నీ ఎట్టొకటి తిప్పలు పడతాడు సంగతి నువ్వు నాకు. న్యాయాధిపతులు 1:20లో మోషే ఆజ్ఞాపించినట్లు కాలేబు నాకు ఆ స్వాస్థ్యం హెబ్రోను ఇచ్చేశారు అని రాశాడు. మనం చదువుకున్న యెహోషువ 14 ముగింపులో 13 వచనంలో యెహోషువ దీవించి కాలేబుకి స్వాస్థ్యంగా ఇచ్చాడు, హెబ్రోన్ ఇచ్చాడు అని. అంటే మనకి మోషే కాలం నుండి కూడా కాలేబు మనసు దేని మీద ఉంది, హెబ్రోన్ కావాలి నాకు.
అంటే ఆయాచితంగా అనుకోకుండా లాటరీ సిస్టంలో తగిలింది కాదు అది. హిస్ ఎయిమ్ వాస్ దట్, దీన్ని కొట్టాలరా, టార్గెట్ పెట్టాడు. అది తన వయసుకి ఆ కాలానికి కొంచెం కష్టసాధ్యంగా మారితే కూడా నో కాంప్రమైజేషన్, ఐ విల్ నాట్ గెట్ బ్యాక్, నేను దిగను, కుదరదు, నువ్వు నాకు ఇవయా, నువ్వు వదిలే చూసుకుంటాను, దేవుని కృప తోడుగా ఉంటే ప్రభు నాకు బలం ఎత్తే వాడు సంగతి తెలిసి దాన్ని తీసుకుంటాను నేను అన్నాడు. అన్నంత పని చేశాడు. వాళ్ళని సాగు కొట్టాడు, వాళ్ళని మెల్లగొట్టాడు, దాన్ని చేజిచ్చుకున్నాడు, కిర్యతర్బ బోర్డు అవతల పడేశాడు, ఇప్పుడు రెండు పెట్టాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది ఒక చరిత్రగా నేను మీకు చెప్పటం లేదు. క్రైస్తవుడు లక్షణం ఎట్లుండాలి, దైవ సేవకు లక్షణం ఎట్లుండాలి, ఆత్మ సంబంధి లక్షణం ఎట్లుండాలి, కాలేబులాగా బలము తక్కువ ఆత్మీయ యాత్రలో పోరాడుతూ సాగుతున్న వాడి లక్షణం ఎలా ఉండాలంటే, ఏది దొరికితే అది, ఏది తగిలితే అది బతికేయటం కాదు, గురిపెట్టి ప్రార్థన చేయగలగాలి, ప్రార్థనలో పోరాడగలగాలి, కఠినమైన స్వాస్థ్యములు చేజెక్కించుకొని ఆత్మ సంబంధం బలం ఉండాలి. ఒకప్పుడు మనదయ్యుండి శత్రు చేతికి వెళ్ళిపోయిన స్వాస్థ్యములను రోషముతో యుద్ధము చేసి తిరిగి సాధించవలసిన ఒక ఆధ్యాత్మిక చైతన్యం క్రైస్తవుడికి రావాలి. దేవుని గొప్పలను ఏదో లేని వచ్చిన కాడికి చాలవద్దు, ఈ ధోరణి కాదు. ఒకప్పుడు దేవుని పట్టణం, పరిశుద్ధులు నడియాడిన ప్రాంతం, బలిపీఠములు కట్టబడ్డ ప్రాంతం, గుడారములు వేయబడ్డ ప్రాంతం, వారి హృదయాలు, వారి బంధాలు, అనుబంధాలు పెనవేయబడిన ప్రాంతం. ఒకప్పుడు మాది, మా పితరులది, అక్కడ ప్రార్థనలు జరిగాయి, అక్కడ బలిపీఠాలు కట్టాం, అక్కడ గుడారాలు వేయబడ్డాయి, అక్కడ ఎంతో సేవ జరిగింది, 100 మంది శిష్యులు తయారయ్యారు అక్కడ. అలాంటి నగరం, అలాంటి ప్రాంతం ఈ రోజున శత్రు చేతికి వెళ్ళటం లేదు. వాడు అనాకీడైనా, వాడు అర్బా అయినా, వాడు ఎవ్వడైనా నేను ప్రార్థన చేస్తా, నేను యుద్ధం చేస్తా, దాన్ని ఓడిస్తా, తిరిగి స్వాస్థ్యాన్ని పట్టుకుని వస్తాను. అంటే దేవుని ప్రజల స్వాస్థ్యములు కోల్పోయిన వాటిని తిరిగి సమకూర్చే కసి, ఎంత పెద్ద పోరాటమైన ఆ స్వాస్థ్యములు మరలా చేజిక్కించాలి అన్న ఆరాటం కలిగిన వ్యక్తిగా కాలేబు మనకి ఇక్కడ కనపడతాడు. ఈ ఉదయకాలం ఇదంతా మీతో పంచుకోవటం వెనక నాకున్న ఉద్దేశం ఏంటంటే, కొంత చరిత్ర చెప్పాలని కాదు. ఎన్నో స్వాస్థ్యములు చేజారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రార్థనా పరులు భ్రష్టులైపోతున్నారు. ఒకప్పుడు ఆరాధనల మందిరాలు తాళాలు వేయబడుతున్నాయి. ఒకప్పుడు కన్నీటి ప్రార్థనలు జరిగిన ప్రాంతాలు, అయ్యో నమ్మకమైన పట్టణము వేశ్యాయనే అన్నట్లు దేవుని మందిరం ఉన్న పట్టణములు వ్యాపార కేంద్రములుగా, అయ్యో మరి ప్రభులుగా కబులుగా మారిపోతున్న పరిస్థితులు సమాచారాలు ఆ దేశాల్లో మనం వింటున్నాం. కాలేబులు మనస్సు క్రైస్తవులకి రావాలి, కాలేబుల రోషం క్రైస్తవులకి రావాలి, కాలేబుల భారం దైవ సేవకులకి రావాలి, తిరిగి స్వాస్థ్యమును సంపాదించాలి. దావీదు బెత్లెహేము బావిలో నీరు కావాలని కోరుకున్నాడు, గుర్తుంది కదా మీకు. దాహం అయితే ఏ నీళ్ళు తాగినా తగ్గుతాయి, అది దాహం కాదు. అదేంటి తెలుసా? బెత్లెహేమి బావిలో నీళ్ళు కావాలంటే అర్థం ఏంటి? బెత్లెహేము మనది కదా, మన పితరులు కదా, మనకు అనుబంధాలు ఉన్న ప్లేస్ కదా. అది ఈ రోజున శత్రు ముట్టల్లో ఉంటే నేను హాయిగా కూర్చుంటానా? నాకు అందులో నీళ్ళే కావాలి. అర్థం దాహం తీర్చుకోవటం కాదు, ఆ స్వాస్థ్యం మళ్ళీ మనదైపోవాలి. ఆ బావి చుట్టూ శత్రు ముట్టడి ఉంది, పహారా ఉంది. ఆ నీళ్లు తేవాలంటే ఒక భీకర యుద్ధం జరగాలి, రక్తము పారాలి, నీళ్లు తేవాలి. ఆ ముగ్గురు వ్యక్తులు అదే చేశారు. దావీదుకున్న 300-400 బలాఢ్యుల్లో ముగ్గురు చేస్తే, ప్రతి బలాఢ్యుడి చరిత్ర రాస్తూ ఏమంటాడు? అయినను వీరు ఆ ముగ్గురితో సాటి కాదు, అయినను వీరు ఆ ముగ్గురు సాటి. ప్రతిసారి ఆ ముగ్గురు పేరు టాప్లో రాశాడు. కారణం ఏంటంటే, ఒక్క బావి చుట్టంతా పహారా కాస్తే వారందరినీ యుద్ధం చేసి ప్రాణాలకు తెగించి రక్తం చిందించి వారిని చావుగొట్టి స్వాస్థ్యం మరలా వచ్చి నీళ్ళు తెస్తే నాకు వద్దన్నాడు. నీళ్ళుగా సబ్జెక్టు, బావి మనకు వచ్చింది చాలరా. ఈ నీళ్ళు కాదు పాయింట్, నాకు అక్కర్లేదు, ఈ రక్తం నాకు అక్కర్లేదురా బాబు. మరి ఎందుకు అడిగావు? బెత్లెహేము మందే, అవతల దగ్గర నుండి కుదరదు. దావీదు కసేది. చల్లారిపోతున్న క్రైస్తవుల పట్ల మనకు భారం ఉండొద్దా? ఒకప్పుడు ప్రార్థనా పరులుగా, పరిశుద్ధులుగా, గొప్ప సేవ చేసిన వారిగా, ఇప్పుడు డబ్బులో, లోకములో, తిండిలో, పాపలో పడి భ్రష్టులైపోతున్న వారి పట్ల మనకు భారం ఉండొద్దా? నూతన నిబంధన కాలంలో స్వాస్థ్యములంటే ఆస్తులు కాదు కదా, దేవుని బిడ్డలే కదా. ఒకసారి వెలిగించబడి చల్లారిపోయిన వారి కోసం మనకేం భారం ఉందా? పరిశుద్ధుల శిబిరముగా మారింది, ఇప్పుడు పట్టణ వ్యాపారంగా మారిపోతుంటే బాధ ఉందా? ఈ ఉదయకాలం కాలేబు లాంటి మనస్సును పొందుకొని, ఒకప్పుడు వెలిగించబడి చల్లారిపోయి, ఒకప్పుడు వాడబడి మరుగైపోయి, ఒకప్పుడు విస్తార ప్రార్థనలు జరిగి నేడు నాశనం అయిపోయిన సంఘాలు, మందిరాలు, ప్రజలు
వీరి విషయమై విస్తారమైన భారాన్ని పొంది కిరియత్ అర్బాని మళ్ళీ హెబ్రోనుగా మార్చే స్థలాలు, పొలాలు, భూములు, పేర్లు కదినన్నది ఆత్మీయ స్థితులను రెస్టోర్ చేసే ఒక అభిషేకం మనకు కావాలి. అది హెబ్రోనే కిరియత్ అర్బా అయింది, అది మళ్ళీ హెబ్రోన్ అవ్వాలి. వాళ్ళు పరిశుద్ధులే పడిపోయారు, మళ్ళీ పరిశుద్ధులు అవ్వాలి. వాళ్ళు నీతిమంతులే చెడిపోయారు, మళ్ళీ నీతిమంతులు అవ్వాలి. వాళ్ళు దేవుని కదులుతున్న ఆలయాల్లో భ్రష్టు పట్టినాయి, మళ్ళీ ఆలయం అవ్వాలి. శుద్ధీకరించబడాలి, గెలవబడాలి, తిరిగి స్వాస్థ్యం అవ్వాలి. దీన్ని కొరకైన పోరాటం జరగాలి. అందరము కాలేబలు అవ్వాలి, మళ్ళీ కిరియత్ అర్బాలు హెబ్రోన్లుగా మారాలి. ఈ కృప క్రైస్తవ్యానికి మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.